ఈ పొజిషన్‌లో ఇక్కడికి వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుతున్నానంటే దానికి 100% కారణం మా బున్ని మాస్టర్. ఫస్ట్ నన్ను డీకి తీసుకొచ్చింది మా బున్ని మాస్టర్. హ్మ్. హ్మ్. ఆయన లేకపోతే బాబీ లేడు ఓపెన్ ఫ్యాక్ట్. హ్మ్. హ్మ్. దాని తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత డీ ఛాంపియన్స్‌కి జిత్తు మాస్టర్‌కి అండర్‌స్టాండింగ్‌కొచ్చా. హ్మ్. అయిందక్కడ. స్టార్ట్ అయిందక్కడ మెయిన్ మ్యాటర్. అప్పుడు గొడవ. తెలిసింది. అహా! గొడవ కాదు. హ్మ్. అప్పుడు తెలిసింది ఓహో! అసలైన డాన్స్ అంటే ఇదా? ఇన్ని రోజులు నేను చేసిన డాన్స్ కాదా? అని అప్పుడు తెలిసింది నాకు. ఆ! ఆ టైమింగ్ ఒకటుంటది. కౌంటింగ్ అబ్బో! ఇవన్నీ ఇన్నోటుంటాయా అని నాకు అప్పుడే తెలిసింది. హ్మ్. సో, లెర్నింగ్ టైమ్ అయిపోయింది నాకప్పుడు. అప్పుడు మళ్ళీనా. హ్మ్. హ్మ్. నేర్చుకున్న టైంలోనే ఇంకా ఆయన ఆల్రెడీ మూవీ డాన్సరు, మూవీ కొరియోగ్రాఫర్ అయిపోయారు. అన్నీ తెలుసు ఆయనకి. హ్మ్. హ్మ్. నేను కొత్త. హ్మ్. హ్మ్. స్టార్టింగ్ ఏసుకోండి యాక్షన్ ఇంక. హ్మ్. "నువ్వు మంచిగా. డాన్సరే నువ్వసలా? ఆ! వచ్చా నీకు డాన్సు?" ఇవే మాటలు. ఆ! నేనప్పుడు డీటాన్ చేసి మంచి ఫేమ్‌లో ఉండి అన్నయ్య ఆయన దగ్గరికొచ్చాను. ఎన్ని వందల సాంగ్‌లేసి ఏంటి డాన్సర్ కాదా? ఏంటి నాకేం అర్థం కావట్లేదండి. అంటే ఇప్పటిదాకా నేను చేసిన డాన్స్ కదా! లేకపోతే ఈయన కావాలని అంటున్నాడా? నాకు అర్థం కాలేదు ఆ టైంలో. హ్మ్. హ్మ్. ఎలిమినేషన్ అయ్యి బయటకొచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఆహా! ఓకే. అయితే ఈయన చెప్పింది కరెక్టే. ఇది కాదు. ఆయన ఫ్లోలోకి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు కొంచెం ఆయన ఫ్లోలోకెళ్ళి హ్మ్. ఇప్పుడు నేను సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు ఆ టైమింగ్‌లు ఏంటి అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నానన్నమాట. ఆయనదే. తిట్టారంతే. ఇప్పుడు కూడా ఆయనతోనే ఉన్నావు కదా? ఇప్పుడు ఇప్పుడు ఆయనతోనే. నాది నువ్వు సెపరేట్. నాది. కాదు మాస్టర్ కార్డ్ తీసుకున్నారు. ఇప్పుడు మామూలుగా ఇష్యూ ఉంది కదా! ఇప్పుడు ప్రతి ఒక్కరు. అది ఇష్యూ ఏం లేదు బ్రో. హ్మ్. ఇప్పుడు కెమెరా డిపార్ట్‌మెంట్‌కి ఒక యూనియన్ ఉంటది. హ్మ్. అలాగే డాన్సర్‌లకి కూడా ఒక యూనియన్ ఉంటది. హ్మ్. ఆ యూనియన్‌లో ఏంటంటే మనం సైన్ చేస్తే కార్డ్‌కి సైన్ చేసి ఒక సమ్ అమౌంట్ ఎంతో కట్టాలి. కట్టి సైన్ చేస్తేనే హ్మ్. మనకి చేసుకోవడానికి ఉంటది. మాస్టర్. అలా ఆ యూనియన్ లేకుండా ఉన్నదంటే ఇంక ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు. వచ్చేస్తారు. ఆడు మంచిగా యూనియన్ ఖచ్చితంగా చేస్తాడా, ఉండాలి. బాగా చేస్తాడా, చేయడా లేకపోతే ఏంటన్నది తెలీదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. డాన్సర్ల కార్డేనా హ్మ్. సరే అని చెప్పి ఫ్రీ పెట్టేస్తారు. హ్మ్. ఓ పెద్ద ఎన్టీఆర్ సార్ వస్తారు. హ్మ్. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్. హ్మ్. మనం ఫ్రీగా పెట్టేసి ఎవరైనా చేసేచ్చారో మనం పెట్టేసాం. హ్మ్. ఇప్పుడు కొరియోగ్రాఫర్లు వచ్చి ఆ సరే అని చెప్పేసి ఎదురు పెట్టి ప్రాక్టీస్ చేపిస్తారు. హ్మ్. ఈయన పర్ఫెక్ట్‌గా చేసినా కూడా వెనకాతల మిస్ చేస్తే ఏంటి పరిస్థితి? వేరు బ్యాడ్. ఖచ్చితంగా. అందుకే ఆడిషన్ పెడతారు. ఒక 3 స్టైల్ ఆడిషన్ పెడతారు. పెట్టిన తర్వాత ఇంత డబ్బులని ఉంటాయి. కట్టిన తర్వాత అప్పుడు మనం ఆడికి ఎళ్ళిందా అప్పుడు లెర్నింగ్ అవుతది. ఓకే. సో, దానివల్ల మనకు యూనియన్ అనేది ఉంటదనమాట. హ్మ్. హ్మ్. సో, అలాగే నేను, అభి కూడా ముగ్గురం వెళ్ళాం ఆడిషన్ హ్మ్. అవ్వడానికి. అప్పుడు వీళ్ళకి వేరే కాల్ ఏదో సంథింగ్ ఏదొచ్చి బిజీ ఉంటే అలా అటు ఎళ్ళిపోయారు. హ్మ్. హ్మ్. నేను ఆడిషన్ ఇచ్చాను, తీసుకున్నాను. హ్మ్. డాన్సర్‌గా ఇప్పుడు నేనెళ్ళేదే అసల యాక్చువల్లీ వర్క్ తెలుసుకుందామని. హ్మ్. మన దగ్గరుంటేనే కదా తెలుస్తది. అంటే అవును. లెన్స్‌లేంటి, ఏ అవును. బ్లాక్ ఎలా పెట్టాలి, ఏంటని అవును. దగ్గరుంటేనే తెలుస్తది. మన సినిమా చూసి చేసేయాలని కూడా చాలా మంది కొరియోగ్రాఫర్‌లు అవును. వచ్చేత్తారు అలాగా. అవును. అవును. సో, నేను నేర్చుకుందాం అన్నదే అసిస్టెంట్‌గా ఎళ్లి, హ్మ్. దాని తర్వాత మాస్టర్ సైన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి నేను కార్డ్ తీసుకున్నా. హ్మ్. ఇప్పుడు నేను డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను సైన్ పెడితే మారిపోయింది మాస్టర్‌గా చెయ్యాలంటే నేను ఇంకా డబ్బులు కట్టాల్సిన అవసరం ఇప్పుడు లేదు. డాన్సర్ కార్డ్. ఇప్పుడు డాన్సర్ కార్డ్. డాన్సర్ నేను జస్ట్ సైన్ చేస్తే చాలు నాకు మాస్టర్ కార్డ్ మాస్టర్ కార్డ్ వచ్చేస్తది. వచ్చేసి. కాదు ఇప్పుడు నార్మల్‌గా నీకేం ఫీల్ ఉంటదా? లైక్ ఇప్పుడు నేను మాస్టర్ పొజిషన్‌లో ఉన్నాను. ఇంత ఫేమ్ ఉంది నాకు. హ్మ్. ఇప్పుడెళ్ళి నేనెందుకు బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా మీరు చేయాలి? బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా చెయ్ చేసాడు కానీ నేను చేయలేదు అసలు బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువ నాకు తెలిసి నేను కార్డ్ తీసుకొని 2 ఇయర్స్ అయిపోతుందేమో. మహా అయితే తిప్పి కొడితే ఒక 8 కూడా కాదు. ఒక 5 సాంగ్స్ ఎన్నో చేసుకుంటా బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. అది మొత్తం కూడా అయితే జిత్తు మిగతా మాస్టర్ దగ్గరే. అసిస్టెంట్‌గా చేసాడు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌గా. మిగతావన్నీ అసిస్టెంట్‌గా చేసుకున్నా. ఎక్కడ ఎవరి దగ్గర బ్యాక్‌గ్రౌండ్‌కి ఎళ్ళలేదు, చేయలేదు. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఎళ్ళొచ్చు బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం. ఒకటి బ్రో మనం డీ చేసినా, ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే నువ్వు సినిమాకెళ్ళాలి. అంతే ఖచ్చితంగా అది. మన హీరోల కన్నా అంత పెద్ద ఇదైతే కాదు కదా! అవును. 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 ఎండ్ ఆఫ్ ది డే మనం సినిమాకెళ్ళాలి. హ్మ్. హ్మ్. సో, నువ్వు అక్కడికెళ్ళి నువ్వు బ్యాక్‌గ్రౌండ్‌గా ఉండాలనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతది. నువ్వు ఆల్రెడీ మాస్టర్‌గా నువ్వు ఇక్కడ ప్రూవ్ చేసుకున్నావు. నీ మీద ఒక పేరుంది. హ్మ్. హ్మ్. నువ్వు కూడా సినిమాలో మాస్టర్‌గా అవ్వాలి అంటే హ్మ్. హ్మ్. డాన్సర్ కార్డ్ తీసుకొని హ్మ్. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ చేసి అసిస్టెంట్‌గా అయితే అప్పుడు నీకు తెలుస్తది. అప్పుడు నువ్వు మాస్టర్‌గా అవ్వడానికి నీకు అర్హత ఉంటది. ఓకే. డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంటే దొరికేస్తాం. హ్మ్. అర్హత అని కూడా కాదు. నేను చెప్తానండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సైడ్ డాన్సర్‌గానే ఎళ్ళాలి. హ్మ్. తర్వాత కార్డ్ తీసుకొని అసిస్టెంట్‌గా చెయ్యాలి. దాని తర్వాత మాస్టర్ అవ్వాలంటే చాలా మంది కూడా బయట నుంచి చెయ్యరు బ్రో. అలా ఏం లేదు. అలా కూడా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే కరెక్ట్ ఛాన్స్ రావాలి. ఛాన్స్. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అస్ ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నారు. మా చిట్టి మాస్టర్ ఉన్నారు. సహా డీలో నుంచి కూడా చాలా మంది మాస్టర్లు డైరెక్ట్‌గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత ఏజ్‌లో ఎళ్లి సైడ్ డాన్స్ చేయలేరు కదా! ఇప్పుడు వాళ్ళు కూడా ఎళ్లి మాస్టర్ కాడికి సైన్ పెట్టారు. మంచి చాయిస్ వచ్చింది చేస్తున్నారు. హ్మ్. హ్మ్. సో వాళ్ళకి కూడా ఉంటది. వీడు చెప్పిన దాంట్లో కూడా ఉంటది. అహా! మీరు చెప్పింది డైరెక్ట్ కూడా ఉంటది బ్రో. ఉండదని నేను చెప్పట్లే. ఏజ్ బట్టి ఉంటది. చాలా ఉంటది. ఇప్పుడు టీనేజ్‌లో ఉన్నాం కాబట్టి మనం ఎళ్లి వర్క్ నేర్చుకొని చేసుకున్నది వేరే ఉంటదా? వాళ్ళు మాస్టర్‌లు అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు మాలా వెనకాతల చెయ్యాలంటే అవును. వాళ్ళతో అవ్వదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ సైనే చేస్తారు. వచ్చే ఛాన్స్‌ల బట్టి. అవును. అలా ఉంటది. కానీ చాలా మంది డాన్సర్స్‌కు డాన్స్ మాస్టర్‌లు కనిపించట్లేదు కదా! ఎందుకు? అంటే ఏంటి? ఎక్కువైపోయారా? ఎక్కువైపోయారని కాదు ఛాన్సెస్ ఇప్పుడు కాంపిటీషన్ కొట్టుకోవాలి. ఎగ్జాంపుల్ అంటే నేను పేరు తీసి వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదులే గానీ, హ్మ్. ఇప్పుడు ఉన్న మన ఆటా సందీప్ అన్న ఉన్నారు. హ్మ్. నార్మల్‌గా. ఆయన ఎప్పుడు ఛాలెంజ్ నుంచి ఉన్నారు ఆయన. ఆయన ఇప్పుడు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్‌తో పోటీ పడుతున్నారు ఆయన. అవును. 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 అంటే అవును.
ఇప్పుడున్న ఏదైతే పోటీ ఉందో ఆ పోటీలో ఆయన ఇప్పుడు ఉన్నారు రెడీగా పోటీ ఆ రెండురా చూసుకుందాం అన్నట్టు ఉన్నారు ఆయన. అవునవును. సో అలా ఉంటే ఛాన్సెస్ లేదు, ఇంకా అయిపోయింది కదా మనకి ఎందుకులే లైట్ అని లైట్ తీసుకుంటే ఆబ్వియస్లీ కనిపించరు. అదే మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆట సందీప్ గన్ మాస్టర్ ఏంటంటే ఆయన కూడా ఎప్పుడు చేసిన వ్యక్తి. అంటే ఆయన పక్క ఉన్న వాళ్ళు చాలా మంది కష్టపడట్లేదు. బట్ ఈ మాస్టర్ ట్రెండ్ లో ఇప్పుడు ఈ జనరేషన్ ట్రెండ్ కి సెట్ అయ్యారు. అంటే జనరేషన్ కొద్ది మార్చుకొని ఆయన తయారు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డాన్స్ లైఫ్ ప్రతి రోజు రీల్స్ పెడతారు, ప్రతి రోజు వాళ్ళు కష్టపడతారు, ట్రెండింగ్ తగ్గట్టు మంచిగా డాన్స్ ఫామ్ నేర్చుకొని తయారవుతారు. సో దానివల్ల ఇప్పుడు అలా కష్టపడుతూ ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. అంతే అది చాయిసెస్ కనిపించట్లేదు కదా, బట్ కష్టపడాలి అంతే. ఏదో ఒక రోజు పక్కా చూపిస్తాడు దేవుడు. ఫైట్ చేయాలి, నేను చేస్తాను కూడా చెప్తున్నాను కదా, ఇదే చైర్మన్ కూర్చొని చెప్తున్నాను, నేను ఫైట్ చేస్తాను, కొరియోగ్రాఫర్ అవ్వకుండా అయితే మాత్రం వదలను. అది ఇంకా అనకూడదు కానీ గుడి దగ్గర కూర్చున్నా కూడా నేను ఆ గుడి దగ్గర కూర్చొని కంపోజ్ చేసుకుంటున్నా, ఇలా చేస్తే ఇలా మూమెంట్ ప్లేట్లకి ఇచ్చి నేను అవ్వకుండా అయితే వదలను. మూవీలో మాత్రం పక్కా అవుతా కొరియోగ్రాఫర్ 100%. తప్పకుండా సక్సెస్ అవ్వాలి. మీరు అందరూ పక్కా అండి. అది మా మామ చెప్తున్నాడు, పక్కా నించుంటే పక్కా అవుతాం. బట్ అది పేషెన్స్ ఉండాలి. వస్తాయి, దేనికైనా వస్తాయండి. ఇప్పుడు ఒక సినిమా తీయాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా, ఇప్పుడు మేము డీలో మాస్టర్ అవడానికి 8 years పట్టింది. నేను డీలో చేయడానికైనా 4 years రైడ్ డాన్సర్ చేశాను, దాని తర్వాత కంటెస్టెంట్ చేసిన తర్వాత మాస్టర్ అయ్యాను. సినిమాలు కూడా అంతే ఇది కదా, నేను వెళ్ళి అడుగు పెట్టగానే రావాలంటే అవ్వదు, దాని కూడా చాలా టైం ఉంటుంది. ఇప్పుడు చేస్తున్నావా డీల్? డీ చేయట్లేదండి. ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు నార్మల్గా కొంతమంది లైక్ మీలాగే కంటెస్టెంట్లుగా వచ్చి తర్వాత మాస్టర్లు అయిన డీ వాళ్ళు కొంతమంది ఫ్రీక్వెంట్ గా కనిపిస్తున్నారు డీలో. ఫ్రీక్వెంట్ గా ప్రతి సీజన్ కానీ లేకపోతే అలా కనిపిస్తారు. వై ఎందుకు మీరు లేరు? అంటే వీరికి కాల్ వస్తుంది, నాకు కాల్ వస్తే చేస్తారని చెప్పేసి అని ఇంకా సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు నేను ఏదో మూవీస్లో అట్లా బిజీ ఉన్నాను అనుకోండి, లేదు లేదా నేను వేరే దాంట్లో బిజీ ఉన్నాను, ఇప్పుడు కష్టం అన్నా అని చెప్తాను. వీడికి అలా నేను ఏంటంటే ఆల్రెడీ నా లైఫ్ జర్నీలో దాన్ని పెట్టి, అంటే డీ లేకపోతే మా లైఫ్ లేవు, అది అందరికీ తెలిసిందే. కాకపోతే డీ టైటిల్ కొట్టేదాకా టార్గెట్, డీ టైటిల్ కొట్టాలి. అది మనం డబ్బుల కోసం ఏం చేసుకోవట్లేదు, లేకపోతే సంథింగ్ ఏదో ఫేమ్ కోసం కూడా కాదు. మాకంటూ ఒక లైఫ్ లో ఒకటి ఉండాలి. ఆ ఒక్కటి కోసం పోరాడాను, ఇన్ని ఇయర్స్ పోరాడాను. నేను 2 years నేను ఫైనలిస్ట్ అయ్యాను, రన్నర్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కొట్టాలని చెప్పేసి టైటిల్ కొట్టాను. ఆ టైటిల్ కొట్టిన తర్వాత ఓకే, టైటిల్ కొట్టేసాం కదా, కాదు ఇంకొంచెం స్టెప్ ఎదగాలి. ఇంకొంచెం స్టెప్ అయితే మన డీ నుంచి వెళ్ళారా అనే పేరు అయితే డీకే వస్తుంది, ఎక్కడే రాదు. సో అంతేగాని దాంట్లోనే ఉండాలి చెయ్యాలి అనేది థాట్ లేదు. వస్తే పక్కా వస్తుంది, ఎందుకంటే డీ ఫ్యామిలీ. మీ మాస్టర్ అయినా ఏమైనా అది పెద్ద పొజిషన్ లో కాదు, పిల్లలు మేము అక్కడికి వెళ్తే ఎంత పెద్ద ఏం సంపాదించినా ఏం సాధించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే డీకి వెళ్ళామంటే ఆడు బాబీ కూడా ఇటు సోమేష్ కూడా అంతే, అంతే. ఎంత పెద్ద మాస్టర్ అయినా లేకపోతే సంథింగ్ ఎంత డైరెక్టర్ అవ్వు, నువ్వేమైనా అవ్వు, రారా సోమేష్ అంతే, ఇంతవరకే. అదొక బాండింగ్, అదొక జోన్ మాది. అది అంతేగాని ఇంకా మేము చెయ్యొద్దు, చేయలేము, ఇప్పుడు చెయ్యము, వాళ్ళు ఛాన్స్ ఇవ్వరని కూడా అన్నీ ఉంటాయి అంతే. ఈ సీజన్ కూడా నాకు రమ్మన్నారు. ఇప్పుడు D20 చేయడానికి కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ గా నువ్వే చేసుకోవాలని అంటే అప్పుడు చేస్తున్నాను. బట్ నాకు ఇప్పుడు మూవీస్ లో ట్రై చేస్తున్నాను. కొంచెం మూవీస్ లో ఇప్పుడు ఏంటంటే అక్కడ చేస్తే కనుక ఇంకా ఇటు పెట్టలేము, టైం అంతా. ఎందుకంటే చేస్తే కనుక దూకాలంటే గట్టి దూకాలి.